గురువుగారు మరి కర్కాటక రాశి, సింహరాశి అండ్ కన్య రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు ఈ 2026లో? సో 2026 కర్కాటక రాశి, అదేవిధంగా సింహరాశి, కన్యా రాశి. హ్మ్. కర్కాటక రాశి వారికి ఈ 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అందులో ఇప్పటిదాకా ఈ కెమెరామెన్ అన్నాడు, తన పేరు ఏం పేరు అంటే హరీష్ అన్నాడు. అవును. హరీష్ అంటే మరి హా అక్షరంతో పేర్లు మొదలైనటువంటి వారు ఎవరైనా మంచిదే. హ్మ్. ఆరోగ్య సమస్య కానీ, లేదా వివాహం కాని వారికి వివాహం అవ్వడం కావచ్చును, లేదా లైక్ ఏదైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇష్యూస్, ఒకవేళ కన్సీవ్ అయినా అవ్వడం కావచ్చును, ఓకే. డెలివరీ అయితే ఇట్లాగా హాస్పిటల్కి వెళ్ళడాలి, కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, హ్మ్. ఇలాంటివి ఎన్నెన్నో కూడా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, అదేవిధంగా మనకు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, హ్మ్. భార్యాభర్తలలో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, డబ్బులు ఎవరికైనా ఇచ్చి మోసపోయినటువంటి దాఖలాలు, ఓకే. ఇలాంటివి ఎన్నెన్నో కూడా గడిచిన రోజులలో ఉన్నవి. హ్మ్. సో 2026లో ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ వీరికి ఈగో ఫీలింగ్ పెరగబోతున్నది 2026లో. ఓకే. ఎవరైతే హా అక్షరంతో పేర్లు మొదలై ఉండేటువంటి వారు ఉన్నారో, మీ ఫ్రెండ్స్ ఎవరున్నారో హ్మ్. వారి పేరు రాసి పెట్టుకోండి. 2026 జనవరి నుండి ఆగస్ట్ లోపు ఒకసారి వారికి కాల్ చేసి ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అడిగి చూడండి అంతే. అండ్ ఇందాక చెప్పా కదా, 2022, 23, 24లో హ్మ్. ఏదన్నా ఒకటి 100% జరుగుంటుంది వారి లైఫ్లో. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఓకే. సో వెయిట్ పెరిగే పరిస్థితి ఉన్నది, హ్మ్. షుగర్ వచ్చే పరిస్థితి ఉంటుంది, అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం అయ్యే పరిస్థితి ఉంటుంది, అదేవిధంగా సంతానం లేని వారికి సంతానము. దీనికి తోడు ఒకవేళ ఇవి రెండు వారి ఆప్షన్లో లేవు అనుకుంటే ఓకే. కొత్త వ్యక్తి పరిచయం అవ్వడము, వారి లైఫ్లోకి రావడము, లైక్ బాయ్ ఫ్రెండ్ లేక గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చును, లేదా వారు పనిచేసే చోట ఎవరైనా పరిచయం కావచ్చును, అది ఏదైనా కావచ్చును. హ్మ్. సో నూతన వ్యాపారం అద్భుతంగా ముందుకు వెళ్తుంది. ఓకే. ఇలా ఇంకా చాలా విషయాలు ఉన్నవి, బట్ మనకు సమయం లేదు కనుక షార్ట్కట్లో చెప్తూ ఉన్నాం. పూర్తి వీడియోలకై మన ఛానల్లో వస్తవి చూడండి. నెక్స్ట్ సింహరాశి. హ్మ్. సింహరాశికి సంబంధించి 2024 ఆగస్టు నుండి అస్సలు బాలేదు. ఇందులో సింహరాశి అంటే మరి ఎవరిది సింహరాశి? ఒకవేళ వారి యొక్క పేరు రీత్యా సింహరాశి చూసుకుంటే, మరి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా వారికి ఒక లగ్నం ఉంటుంది, వారికి ఒక దశ అంతర్దశలు ఉంటాయి. మరి దాని ప్రకారంగానే వారి సింహరాశ, లేదా వారి యొక్క నామం ప్రకారంగా సింహరాశ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. సో 2024 ఆగస్టు నుండి మాత్రం అస్సలు బాగాలేదు. హ్మ్. 2024 ఆగస్టు నుండి కూడా ఇందులో మా, మీ, ము, మే అక్షరాలు, లైక్ మహేష్ కానీ, లైక్ మదన్ కానీ, మహేశ్వరి కానీ, ఏదన్నా కానివ్వండి పేర్లను చెక్ చేసుకోవచ్చును. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా కూడా వాళ్ళకి కాల్ చేసి అడగండి, ఓపెన్ ఛాలెంజ్. ఓకే. 2024 ఆగస్టు నుండి విపరీతమైనటువంటి గొడవలు కావచ్చును, అదేవిధంగా మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు కావచ్చును, ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉంటే బయటపడడం కావచ్చును, ఏదైనా యాక్సిడెంట్స్ అవ్వడం కావచ్చును, హ్మ్. మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడం కావచ్చును. ఇలా ఉద్యోగరీత్యా కూడా ఇబ్బందులు. అసలు సింహరాశి అంటేనే సింహం, అది వాస్తవానికి ఉద్యోగం చెయ్యరు వారు, తక్కువ ఉద్యోగం చేసినా చెయ్యకూడదనే నేను చెప్తా. సింహరాశి వారికి, మేషరాశి వారికి, మకర రాశి వారికి, ఓకే. ఈ 3 రాశులు ఖచ్చితంగా కూడా ఉద్యోగం చేయకూడదు, బిజినెసే చేయాలి. సో సింహరాశి వారికి 2026లో ఎవరైతే నెంబర్ 1లో కానీ, నెంబర్ 10లో కానీ, నెంబర్ 28లో కానీ జన్మిస్తారో ఎక్సలెంట్. ఒకవేళ మరి సింహరాశి అయి ఉండి 8వ తారీఖు కానీ, 17వ తారీఖు కానీ, 26వ తారీఖు కానీ జన్మించినట్టయితే ఖచ్చితంగా ఇబ్బందే ఉంటుంది. ఓకే. వీరు మరి ఎప్పుడు జన్మించారో చెక్ చేసుకోండి. సో 2026లో వాహన ప్రమాదాలు, వాహనము కొనుగోలు చేసేటువంటి పరిస్థితి, ఒక గృహము కొనుగోలు చేసేటువంటి సందర్భాలలో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే. ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కూడా ఆచితూచి ముందుకు వెళితేనే మంచిది, ఇది మాత్రం జాగ్రత్త. ఓకే. సో సింహరాశి వారు. ఇక అటు పిమ్మట కన్యా రాశి.
కన్యా రాశి వారికి సుమారుగా యాజ్ ఇట్ ఈజ్ వీరికి కూడా 2023 ఆగస్టు నుండి 2023 ఆగస్టు నుండి 2024 ఆగస్టు నుండి అంటే లైక్ ఈ టైం నుండి కూడా విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు కావచ్చును, అదేవిధంగా స్థాన చలనము, ఉద్యోగంలో మార్పులు చేర్పులు అది ఏదైనా కావచ్చును. లైక్ అంటే వీరి పేరు మళ్ళీ పాతోని ఉండాలి. ఒకవేళ పా అక్షరంతో వీరి నామకరణం ఉంటే ఇక్కడ ఓకే, లేదా వీరి యొక్క జన్మజాతక రీత్యా వీరిది కన్యా రాశి అయినా కూడా మరొకసారి రెండు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వారికి. ఓకే. వివాహం కాని వారికి వివాహం అయ్యే పరిస్థితులు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ, లేదా ఒక తండ్రి లేని సంబంధం దగ్గర దాకా రావడం కానీ, లైక్ ఓకే తండ్రి లేని సంబంధం రావడం కానీ వెళ్ళిపోవడం కానీ, ఒకవేళ వీరేమైనా రిలేషన్లో ఉంటే లైక్ గొడవలు వాటిల్లేటువంటి సందర్భాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వీరి ఇంట్లో వీళ్ళ నాన్నగారికి కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించింది కానీ, కొంత ల్యాండ్ భూమికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా వీరి ఇంట్లో మూవ్ అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. వీరి నాన్నగారికి కానీ లైక్ వీళ్ళ మామయ్య గారికి కానీ ఒకవేళ వివాహం జరిగితే. ఓకే. అదేవిధంగా మొత్తం మీద నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రం పూర్తిగా ఉంది. ఒక 100 మంది ఉంటే 100 మందిలో ఒకరు కన్యా రాశి ఉంటే 99 మంది కన్యా రాశిపై మీదనే చూపు ఉన్నది. ఇది మాత్రం జరుగుతూ ఉన్నది గత ఒక సంవత్సరం నుండి. కాళ్ళ నొప్పులు మాత్రం చాలా బీభత్సం, కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ లైక్ ఏదైనా ఇది అదనే కాదు, వేలు దగ్గర నుండి మోకాల వరకు ప్రతీది ఏదైనా కావచ్చు. ఎక్కువగా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఇది కూడా పరిస్థితి కనుక గడిచింది ఇది. మరి జరగబోయేది ఏమిటి? 2026లో కూడా ఇదే విధంగా ఉంటుంది. కానీ ఒక్క ప్లస్ ఏమిటి అంటే, ఒకవేళ వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి వివాహము, సంతానము, వ్యాపారంలో అభివృద్ధి అనుకుంటే వ్యాపారం, ఇవి 3 పాయింట్సే వీరికి జరుగుతుంది. ఓకే. మళ్ళీ మిగిలినవి యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఒకవేళ ఇంట్లో ఏమైనా ఉంటే మాత్రము ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇల్లీగల్ అఫేర్ కానీ లైక్ అంటే కొన్ని సీక్రెట్ విషయాలు ఉంటాయి కదా. ఇప్పుడు బీరువాలో లాకర్లో మనం డబ్బులు పెట్టి లాక్ చేస్తాం, అది మీకొక్కరికే తెలుసు. సో అలాంటి సీక్రెట్ విషయాలు, అది సీక్రెట్ ప్లేస్. ఇలాంటి సీక్రెట్ విషయాలు ఏవైతే ఉన్నాయో 2026 ఆగస్టు తర్వాత బయటికి తెలిసే పరిస్థితి ఉంటుంది. ఓకే. సో లాకర్ ఓపెన్ అయ్యి ఆ డబ్బులు బయటపడుతుంది. కనుక 2026 ఆగస్టు దాకా ఏదంటే నడుస్తుంది. ఆగస్టు తర్వాత మాత్రం డేంజర్ జోన్. సో తప్పకుండా చూసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. ఓకే గురుగారు. ఓకే, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.